అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. మనలో చాలామందికి సువార్త ప్రకటించాలి అనే ఆశ వాక్యానుసారంగా విన్నప్పుడు ఆటోమేటిక్‌గా కలుగుతుందండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మహిమ అటువంటిది. ప్రభు యొక్క వాక్యం విన్నప్పుడు మనలో కలిగే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను బావుండాలి, అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరచాలి. నేను పరలోకానికి చేరుకుంటకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే విధంగా ముందుకెళ్ళాలి అనే ఆలోచనలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. అయితే ఆ ఆశ కలిగి ఉంటే సరిపోదండి. వాక్యాన్ని విభజించగలిగి సమాజంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు వాక్యానుసారంగా నడుచుకోగలగాలి. అంటే మత్తయి సువార్త మనం చూస్తే 10వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దామండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వల్లే వివేకులను, పావురముల వల్లే నిష్కపటులనై ఉండుడి. అంటే మనం సువార్త ప్రకటించడానికి మనం వెళ్ళినప్పుడు మన వైఖరి, మన విధానం ఎలా ఉండాలంటే పాముల వలె వివేకంగా ఉండాలి. అలాగే పావురము వలె నిష్కపటంగా ఉండాలి. అంటే ఎలా బ్రదర్ అని అడగలిగినట్లయితే, మరి పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఫాలో అయినటువంటి ఈ వచనాన్ని ఎలా ప్రాక్టికల్‌గా ఆయన ఫాలో అయ్యారనే విషయాన్ని మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనం గనక మనం గమనించగలిగినట్లయితే ప్రియులారా, మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. ఎక్కడైనా గానీ, ఎప్పుడైనా గానీ సువార్తను మనం ఒకరికి ప్రకటించినప్పుడు, సువార్తను అనేక మందికి ప్రకటించినప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, వారిలో కొందరు అపహాస్యము చేసిరి. మరికొందరు దీని గురించి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అదేంటండి, అపహాస్యం చేసిన వారు మరి ఏ విధంగా అపహాస్యం చేశారో వాళ్ళకి సరైనటువంటి రీతిలో ఎన్కౌంటర్స్ వేసి వాళ్ళకి సమాధానాలు చెప్పాలి కదా. అంటే ప్రియులారా, అపహాస్యము చేసే వాళ్ళకి సువార్త యొక్క మర్మాలను వివరించి తెలియజేయాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అపహాస్కుల గురించి మనం ఒక మంచి విషయాన్ని మనం గమనించవచ్చండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దామండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. కనుక అపహాసకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం వాక్యం తెలియజేయాలని మనం గనక ప్రయాసపడినట్లయితే మనం గనక తప్పకుండా మనకి నింద తెచ్చుకుంటాము. భక్తిహీనులను గనక మనం గద్దించినట్లయితే తప్పకుండా మనకు అవమానమే కలుగుతుంది. అందువలన మృతుల పునరుత్థానమును గురించి సువార్త ప్రకటించినప్పుడు, అనగా వాక్యాన్ని అనేక మందికి తెలియజేసినప్పుడు వారిలో కొందరు ఏం చేశారు మనం చూస్తే, కొందరు అపహాస్యము చేసిరి. మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అంటే ప్రియులారా, అంగీకరించకుండా ఉన్న వాళ్ళకి అంగీకరించు 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 విను విను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే విషయాలకి ఈయన రిప్లైస్ ఇచ్చుకుంటూ కూర్చోలేదు. ఇంకొకసారి వింటామని చెప్పినటువంటి వాళ్ళ దగ్గర కూడా పౌలు గారు కూర్చున్నట్టుగా మనకు కనిపించదండి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. 34వ వచనం మనం చూస్తే, అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. కనుక వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు అంగీకరించే వాళ్ళు ఉంటారు, అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు. పాముల వల్లే వివేకంగా నడుచుకోవడం అంటే ప్రియులారా, అంగీకరించే వారి పట్ల ఎలా ఉండాలి, అపహాస్యం చేసే వారి పట్ల ఎలా ఉండాలి. ఇది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో అంటారు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, ఒకవేళ వేసిన యెడల అవి వాటిని తొక్కి మిమ్మల్ని చీల్చివేయును. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సువార్త ప్రకటించాలి, అందరికీ ప్రకటించాలి. అందరిలో ఒకవేళ మనం ప్రకటించినప్పుడు అపహాసకులు ఉంటే మనం ఏం చేయాలి అంటే వారి వద్ద నుండి వెళ్ళిపోవటమే శ్రేయస్కరమైనటువంటిది, అది మేలైనటువంటిది. కొంతమంది వింటాంలే బ్రదర్, చూద్దాంలే బ్రదర్ అంటా ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా మనం కూర్చొని కాలయాపన చేయకుండా, ఎందుకంటే సమయం మించిపోతుంది కనుక, సమయం అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. మనం ఉన్నా ఉండకపోయినా కానీ అనేక మందిని ప్రభువులోకి మనం నడిపించాలి కనుక, ఇంకొకసారి విందాంలే, చూద్దాంలే, అత్తగారు, మామగారు, నాన్నగారు అని కబుర్లు చెప్తూ ఉంటారండి. అలాంటి వారి దగ్గర కూడా మనం కాలయాపన చేయకుండా, అలాగని వాళ్ళని విడిచిపెట్టమని దాని అర్థం కాదులే కానీ ప్రియులారా, వాళ్ళకు కూడా మనం అవకాశాలు ఇస్తూ ఉండాలి. సువార్త ప్రకటించాం గనక వాళ్ళు మారు మనసు కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిలో మార్పు కలిగే వరకు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి. అది మాత్రమే కాకుండా ఎవరైతే హత్తుకొని విశ్వసించారో వాళ్ళని ప్రభు యొక్క సైనికులుగా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా మనం తీర్చిదిద్దాలి. కనుక ఈ మాటలన్నీ మీ అందరికి అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
మనందరం ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మాటలు తెలుసుకున్న వారముగా మేము తండ్రి ఎక్కడా గూడా మీ యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళకుండా మీ యొక్క చిత్త ప్రకారంగా మాత్రమే నడుచుకుంటూ అనేక మందికి మీ యొక్క మాటలు తెలియజేసి తండ్రి కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు మేము రక్షించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఈ డైలీ డివోషన్ మేకింగ్‌లో ఎంతమంది అయితే సహకాలుగా నిలబడుతున్నారో వారందరిని మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా నమ్మకంగా యథార్థంగా మీ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించమని, నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.